జిల్లా తెనాలిలో మార్కెట్ వంతెన నుంచి చెంచుపేట వరకు నిర్మించబోయే అధునాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు సంబంధించిన ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, స్థల పరిస్థితులను సమీక్షించారు. గతంలోనే బ్రిడ్జిను నిర్మించాలని అనుకున్న కొన్ని పరిస్థితుల్లో నిర్మాణం జరగలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కార్యాలయంతో పాటు రెండు ప్రధానమైన అంశాలు గతంలో మాటిచ్చాను. 2011లోనే ఈ ట్రాఫిక్ వల్ల పాపం ఎవరైతే కాలినడకన వస్తున్నారో చెంచుపేట నుంచి మన మార్కెట్ సెంటర్కి మున్సిపల్ కార్యాలయం దగ్గరికి చాలా అంతరాయం కలుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం. ఫుట్ బ్రిడ్జ్ చాలా అధునాతమైన డిజైన్ తోటి చేద్దామని 2011లోనే అనుకున్నాం. కానీ ఆ కాలంలో పూర్తి చేసుకోలేకపోయాం ఆ టైంలో. సో ఈసారి మళ్ళీ దానికి ఆర్కిటెక్ట్ గారికి, నవీన్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను కొత్త డిజైన్స్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా, ఎందుకంటే నిధులు ఉన్నాయి. వీటితో పాటు మనం అనుకున్నట్టు బురిపాలెం రోడ్డు మీద ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక బాస్కెట్బాల్ కోర్ట్స్, అదేవిధంగా క్రికెట్ ఆడుకోవడానికి టెంట్ వేసి నెట్స్ వేసి పిల్లలకి మంచి ప్రాక్టీస్, కోచింగ్ అక్కడ జరిగేటట్టు, దాంతోపాటు ఒక స్కేటింగ్ రింగ్తో పాటు పెద్దలకి వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి. సో ఈ ప్రధానమైన ఈ 4-5 అంశాలతో ఆల్రెడీ లేఅవుట్ డిజైన్ చేశారు. దానికి కూడా నిధులు మొన్న నేను తీసుకొచ్చిన 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మనకి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జ్ నిర్మాణం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరితగతిన దానికి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసుకుని ఆ పనులు కూడా ప్రారంభించుకునేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తాం. తప్పకుండా నేను గతంలో ఎప్పుడు కూడా నేను ఊహించింది అది, విజయవాడకి గుంటూరుకి ధీటుగా తెనాలి పట్టణం ఉండాలి. ఒక మహానగరంగా మనం మార్చబోతున్నాం. మనకున్న ఆలోచనలు, ఇక్కడ ప్రజలు ఇచ్చిన సహకారం, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఈ కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అటువంటి మార్పులు తీసుకొచ్చి అందరి సహకారంతో మనం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని పౌరులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఫుట్ బ్రిడ్జ్ మనకి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, అంటే మన మహాత్మాగాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర నుంచి మొదలై చెంచుపేట ఫ్లైఓవర్ వంతెన దగ్గరికి ఆ బ్రిడ్జ్ వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. సో కాలినడకన పాపం ఎవరైతే ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారో, మారిస్పేట నుంచి, చెంచుపేట నుంచి, ఆ ప్రాంతాల నుంచి మార్కెట్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ రెగ్యులేషన్లో. చూసే ఉంటారు మీరు, డివైడర్లు పెట్టి అవి చేసి ఎంత చేసినా కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆ సమస్య రాకుండా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎవరైతే కాలినడకన వస్తున్నారో వాళ్ళకి అవకాశం కల్పించడానికి బస్సు కూడా, గుంటూరుకి వెళ్ళే బస్సులన్నీ కూడా అక్కడే ఆగుతాయి. సో ఎవరైతే పాపం ప్రయాణానికి కూడా ఉపయోగించుకుంటారో వాళ్ళు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ.